నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. పలు చోట్ల ప్రారంభమైన నూతన ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రారంభించిన అధికారులు, టీడీపీ నాయకులు. వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టిన వెన్నుపోటుకు నిరసనకు ధీటుగా జనసేన సుపరిపాలనకు ఏడాది వెల్లడించిన మంత్రి నాదెళ్ల మనోహర్. ఎఫ్సిఐ రాష్ట్ర చైర్మన్గా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియామకం హర్షం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు. బైరా వెంకటకోటి మనవరాలు నూతన వస్త్ర బహుకరణ, హాజరైన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం సాయంత్రం చిలకలూరిపేట మండలంలోని పసుమూరు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో నూతన ప్రజా పంపిణీ వ్యవస్థను అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక నుంచి రేషన్ దుకాణాల వద్దే పేదలు రేషన్ సరుకులు తీసుకోవాలన్నారు. అవకతవకలకు తావివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందని, గత ప్రభుత్వంలో ఇంటింటి రేషన్ సరఫరా కాలేదని, ఇంటింటికి రేషన్ సరుకుల పేరుతో ప్రజలను మోసం చేసిన ఘనత జగన్దేనని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. డీలర్లు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1 తారీఖు నుంచి డోర్ డెలివరీ సిస్టాన్ని ఆపివేసి ఏదైతే డిపో సిస్టమ్ గతంలో ఏ విధంగా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఉందో అదే ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అవకతవకలకు అవకాశం లేకుండా డోర్ డెలివరీ సిస్టాన్ని ఆపి కేవలం వృద్ధులకి, వికలాంగులకి, 65 సంవత్సరాలు పైబడినటువంటి వారికి మాత్రమే డోర్ డెలివరీ సిస్టాన్ని కంటిన్యూ చేస్తూ మిగతా అన్నీ కూడా ఉదయం 8 నుంచి 12 దాకా, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు డిపో సిస్టమ్ ఒక షాపు దగ్గరే 15వ తారీఖు వరకు అందుబాటులో ఉండేటువంటి దానికి, కార్డుదారులందరికీ సౌకర్యవంతంగా ఉండేటువంటి దానికి, కార్డుదారులకేమో బియ్యం ఫ్రీ, పంచదారేమో అరకిలో 17 రూపాయల చొప్పున ఈ నెల పంపిణీ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో దోపిడీ జరిగింది. గత ప్రభుత్వంలో కార్డుదారులకి సరిగా డెలివరీ జరగలేదు, అవకతవకలు ఎక్కువ జరిగినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ విధానం అయితేనే మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని కార్డుదారులందరికీ డెలివరీ బియ్యం కావచ్చు, పంచదార కావచ్చు, కందిపప్పు కావచ్చు, ఇవి సక్రమంగా డెలివరీ అవుతాయి. వాళ్ళకు అనువైనటువంటి సమయంలో వాళ్ళు డెలివరీ తీసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుందని, కార్డుదారులకు సౌకర్యంగా ఉండటం కోసమే ఈ విధానాన్ని మరలా తిరిగి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో తిరిగి ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. వాళ్ళు డెలివరీ చేస్తారు. సకాలంలో ఈ సిస్టమ్ పనిచేయకపోయినా, సర్వర్ సిస్టమ్ వచ్చిన వాళ్ళు వెయిట్ చేయించే పని లేదు, డెలివరీ జరుగుతుంది. సర్వర్ పనిచేసినా పని చేయకపోయినా డెలివరీ ఆలస్యం కాకుండా ఇవ్వమని కూడా ఆదేశాలు ప్రభుత్వం నుంచి ఇవ్వటం కూడా జరిగింది. 1,40,00,000కు పైబడి ఉన్నాయి. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది బిలో 1 crore, 90 లక్షల కార్డుదారులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. మిగిలిన 50 లక్షల కార్డులకు కూడా పూర్తి సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఉంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ మన రాష్ట్ర చైర్మన్గా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను నియమించడం పట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఎఫ్సిఐ కమిటీ ఏపీ చైర్మన్గా వీరు రాష్ట్రంలో పర్యటించి ఆహార ధాన్యం సేకరణ, కొనుగోలు, ఇతర పంటల ఉత్పత్తులు, ఆహార పదార్థాల నాణ్యతతో సహా పలు అంశాలపై అధ్యయనం చేస్తారు. రాబోయే రోజుల్లో రేషన్ షాపులను మరింత అభివృద్ధి చేయనున్నట్లు పౌర సరఫరాల మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరఫరా షాపుల వద్దనే ప్రారంభమైన సందర్భంగా ఆయన మాట్లాడారు. రేషన్ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు, రేషన్ షాపుల వద్ద
క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వినియోగదారులు ఫిర్యాదు చేయాలనుకుంటే డైరెక్ట్గా స్కాన్ చేసి తమ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్టు మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము మరింత మార్పులు తీసుకొస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం, వచ్చిన వినియోగదారులకి సౌకర్యాలు కల్పిస్తాం. ఈ షాపుల ప్రాంతంలో పారిశుభ్రత గురించి అక్కడ ఉన్న డీలర్లకి ఈ వ్యవస్థ పైన వాళ్ళకి పూర్తి అవగాహన వచ్చేటట్టు, ఎవరైనా ఇబ్బంది పడితే అక్కడే మేము పోస్టర్ పెట్టి జాయింట్ కలెక్టర్ గారి నంబరు, మా డిఎస్ఓ నంబరు, తహసీల్దార్ నంబరు, ఆ షాపు డీలర్ పేరు కూడా, ఆయన ఫోటో, ఆయన నంబర్ కూడా అక్కడ చాలా ప్రముఖంగా ప్రచురించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా దాంట్లో పెట్టమన్నాం. ఇదే కాదు, అక్కడ ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం. ఆ క్యూఆర్ కోడ్లో ఎవరైనా సరే వాళ్ళ ఫోన్లో స్కాన్ చేసి వాళ్ళకి సమస్య ఉందని వాళ్ళు చెప్తే డైరెక్ట్గా మా కమిషనర్ గారి దగ్గరికి ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కేంద్ర కార్యాలయం నుంచి మేము పర్యవేక్షించి ఎప్పటికప్పుడు తూకం విషయంలో కానివ్వండి, ఎక్కడైనా ఏమైనా నాణ్యత విషయంలో కానివ్వండి, క్వాలిటీ లోపాలు ఏమైనా ఉన్నా సక్రమంగా సరైన సమయానికి వాళ్ళు తెరవకపోతే మేము చర్యలు తీసుకుంటాం. ఈ 65 సంవత్సరాలు నిండిన వృద్ధులకు, దివ్యాంగులకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. డీలర్లు ఖచ్చితంగా అక్కడ వెళ్ళగానే, వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఒక ఫోటో తీసుకుని మా కేంద్ర కార్యాలయానికి పంపిణీ చేశామని చెప్పి వాళ్ళు పంపించాలి. ఈ విధంగా మానిటర్ చేసుకుంటూ ఒక అద్భుతమైన కార్యక్రమానికి మరొకసారి శ్రీకారం చుట్టాం. గతంలో జరిగిన నష్టాన్ని మా కూటమి ప్రభుత్వం ఒక మంచి పరిపాలనతో ఒక మార్పు తీసుకురావాలని సంవత్సరం లోపే మేము చేసిన కార్యక్రమం. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మీరు గత సంవత్సరం మీరు గుర్తుపెట్టుకుంటే ఈ రోజున ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్లో చాలా క్లియర్గా ఒక మార్పు రాబోతోంది, మన రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రాబోతుందని పత్రికలందరూ కూడా ఆ రోజు ప్రచురించారు, చూపించారు. ఆ విధంగానే మా పరిపాలన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం, సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ప్రజలకు అంకిత భావంతో చేసుకుంటూ ముందుకెళ్తాం. పురుషోత్తమపట్నం గ్రామ నాయకులు బైరా వెంకటకోటి మనవరాలు ఈదుపల్లి అంక రమేష్ కుమార్తె నూతన వస్త్ర బహుకరణ వేడుక సాయిబాబా దేవాలయంలోని ఫంక్షన్ హాల్లో శనివారం సాయంత్రం జరిగింది. ఆ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై చిన్నారి అక్షితను ఆశీర్వదించారు. ఈ వేడుకలో వారి వెంట బైరా శేషాద్రి నాయుడు, బైరా శేఖర్, తోట వెంకట బ్రహ్మస్వాములు, గ్రంథి ఆంజనేయులు తదితరులున్నారు. పట్టణ పరిధిలో పలుచోట్ల ఏర్పాటు చేసిన నూతన ప్రజా పంపిణీ వ్యవస్థను ఎంఆర్ఓతో కలిసి టీడీపీ నేతలు ఆదివారం ప్రారంభించారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని షాపుల్లో వాడవాడలా ఈ ప్రజా పంపిణీ దుకాణాలు ప్రారంభమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో రేషన్ షాపుల వద్ద సందడి మొదలైంది. కోలాహలంగా పండుగ వాతావరణాన్ని చౌక ధరల దుకాణాలు తలపిస్తున్నాయి. రేషన్ సరుకులు తీసుకునేందుకు ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. దివ్యాంగులకు, వృద్ధులకు ఇళ్లకు వెళ్లి రేషన్ సరుకులు అందించనున్నామని తహసీల్దార్, రేషన్ డీలర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులతో పాటు ఆయా వార్డులోని కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. మన గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ రేషన్ పంపిణీ విధానాన్ని ఒక నూతన పాలసీ తీసుకొచ్చింది. ఈ పాలసీ మీకు అందరికీ సుపరిచితమైన పాలసీయే. అంతకుముందు 2014 నుంచి 2019 వరకు ఏదైతే మన యొక్క రేషన్ షాపుల్లో లబ్ధిదారులు వాళ్ళ యొక్క ఫ్రీ టైంలో ఎప్పుడైనా కానీ మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు మరియు 4 గంటల నుంచి సాయంత్రం ఈవినింగ్ 8 వరకు రేషన్ షాపులు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు అందుబాటులో ఉండటం జరుగుతుంది. పబ్లిక్ ఈ 15 రోజుల్లో ఈ చెప్పిన సమయాల్లో ఎప్పుడైనా వచ్చి వాళ్ళ వెసులుబాటైన టైంలో, వాళ్ళ లీజర్ టైంలో ఎప్పుడైనా వచ్చి రైస్ తీసుకెళ్లే ప్రొవిజను మన గవర్నమెంట్ ఈ యొక్క న్యూ పాలసీతో తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటుగా వికలాంగులు కానీ, డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ కానీ, సింగిల్ పర్సన్స్ కానీ ఉన్నట్టుంటే వాళ్ళకు కూడా మనం ఇంటి వద్దకే రేషన్ షాపు తీసుకెళ్లే వెసులుబాటు గవర్నమెంట్ కల్పించింది. మా యొక్క స్టాఫ్, విఆర్ఓస్, విఆర్ఏస్ వాళ్ళ యొక్క కోఆర్డినేషన్తో ఆ రేషన్ షాప్ డీలరు ఇంటి వద్దకే
ఆ పర్సన్స్కి మనం డెలివర్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి తమ్ము పడకపోతే ఈకేవైసీ, కొంతమందికి ఈకేవైసీ అంటే ఏజ్డ్ పర్సన్స్కి ఈకేవైసీ పడకపోవచ్చు, లేకపోతే ఏదన్నా ఫిజికల్గా అంటే ఇబ్బంది ఉన్న తమ్ము తీసుకోకపోతే మా యొక్క విఆర్ఏ కానీ విఆర్ఓ కానీ అథెంటికేషన్తో ఈకేవైసీ చేయించి వాళ్ళకి రైస్ ఇవ్వడం జరుగుతుంది. పట్టణంలోని పెదనందిపాడు రోడ్డు మార్గంలో ఉన్న మద్ది వెంకటరత్నం విశ్వబ్రాహ్మణ కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ శ్రీ గాయత్రి సమేత విరాట్ విశ్వకర్మ మరియు వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవం వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేగుంజామున నుంచే పూజలు హోమాలు ఘనంగా జరిగాయి. మహిళలతో కోలాట కార్యక్రమం పద్మావతి మాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మధ్యాహ్నం దాదాపు 3000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. దేవాలయ అభివృద్ధికి అన్నదానానికి ప్రతి సంవత్సరం సహకరిస్తున్న దాతలకి కమిటీ సభ్యులు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. పట్టణ పరిధిలోని 21వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా పంపిణీ రేషన్ డిపోను స్థానిక కౌన్సిలర్ కనమర్లపూడి లక్ష్మీ తిరుమల ప్రారంభించారు. వార్డులో రేషన్ కార్డుదారులందరికీ ఆదివారం నుంచి రేషన్ షాపులోనే సరుకులు ఇస్తామని, 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతిరోజు రేషన్ దుకాణంలో సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని కౌన్సిలర్ రమేష్ లక్ష్మీ తిరుమల తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కనమర్లపూడి రమేష్తో పాటు శ్రీనివాసరావు, నాగరాజు, రమణ, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని చౌత్రా సెంటర్ శివాలయం ప్రక్కన ఉన్న శ్రీ వాసవి జ్ఞాన మందిరంలో ఆదివారం పట్టణ ఆర్యవైశ్య సంఘం శ్రీ వాసవి సేవా సంఘ ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం జరిగింది. ఈ క్యాంపులో 100 మందికి పైగా రోగులు పరీక్ష చేయించుకున్నారు. అన్ని వ్యాధులకు ఉచితంగా మందులు అందజేశారు. ఈ శిబిరంలో సేవలు అందించిన హోమియో వైద్య నిపుణురాలు డాక్టర్ కుప్పాల సాయి జగదీశ్వరిని అధ్యక్షులు కొత్త కోటేశ్వరరావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కుమార్, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. నాదెళ్ల మండలం చందవరం సాతులూరు మధ్య గల పొలాల్లో కోడి పందాల స్థావరాలపై నాదెళ్ల పోలీసులు మెరుపు దాడి చేశారు. నాదెళ్ల ఎస్ఐ పుల్లారావు సారథ్యంలో జరిగిన ఈ దాడిలో భారీగా ద్విచక్ర వాహనాలు పట్టుబడ్డాయి. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ దాడుల్లో 9 మందిని అరెస్టు చేసి 35 మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలోని శ్రీ గోదాదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. స్వామివారిని మల్లెపూలతో అభిషేకించారు. మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వామివారిని వైభవంగా అలంకరించారు. పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓగేరువాగు దక్షిణం వైపు జాతీయ రహదారి ప్రక్కన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానం 16వ వార్షికోత్సవ కార్యక్రమాలు ముగిశాయి. శనివారం సాయంత్రం కుమారస్వామి బృందంచే ఆధ్యాత్మిక పాటలతో దేవస్థానం హోరెత్తింది. అలాగే 18 గంటల పడి పూజ కార్యక్రమం జరిగింది. అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమాలను విజయవంతం చేసిన వారికి ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
జూన్ 4వ తేదీన వైఎస్ఆర్సీపీ చేపట్టిన వెన్నుపోటు నిరసన కార్యక్రమానికి ధీటుగా జనసేన కార్యక్రమాలు చేపడుతున్నట్టు మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. సుపరిపాలనకు ఏడాది పూర్తి అనే పేరుతో కార్యక్రమాలకు ఆయన పిలుపునిచ్చారు. కూటమి విజయానికి ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు చేస్తున్నట్టు మంత్రి నాదెళ్ల వెల్లడించారు. జూన్ 4వ తేదీన ఉదయం మహిళలు రంగవల్లులు వేసి సంక్రాంతి పండుగ, సాయంత్రం టపాసులు పేర్చి దీపావళి పండుగను జరుపుకుందాం అన్నారు. ఈ కార్యక్రమాల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయాలని జనసేన క్యాడర్కు మంత్రి నాదెళ్ల మనోహర్ దిశానిర్దేశం చేశారు. గుంటూరుకు చెందిన శ్రీకృష్ణ యాదవ్ సేవా సమితి వారు ప్రతిభావంతులైన యాదవ విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసిన స్కాలర్షిప్ను ఆదివారం గుంటూరులో అందజేశారు. 10వ తరగతిలో మంచి ప్రతిభ కనపరిచిన స్థానిక బాలిక బాలికలు, యాదవ్ సంఘ నాయకులు, రిటైర్డ్ ఎక్సైసీ గోరట్ల నారాయణ ఆదివారం ఉదయం తన సొంత ఖర్చులతో తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద యాదవ విద్యార్థులు డబ్బు లేదని చదువు మానుకోవద్దన్నారు. తమ వంతు సహాయ సహకారాలు అందించనున్నట్టు ఆయన తెలిపారు. ఎంత ఉన్నత చదువులు చదివినా చదివించడానికి యాదవ సంఘం సిద్ధంగా ఉందన్నారు. నాదెళ్ల మండలం గణపవరం క్వారీలో గుర్తు తెలియని మృతదేహాన్ని నాదెళ్ల పోలీసులు గుర్తించారు. మృతుడు క్వారీ గుంతలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డా లేదా ఎవరైనా హత్య చేసి క్వారీలో పడేశారా అనే కోణంలో ఎస్ఐ పుల్లారావు బృందం విచారణ చేపట్టారు. 3 రోజుల క్రితం ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. నాదెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చిలకలూరుపేట రూరల్ మండలం ఎడవల్లి మరియు కట్టుబడివారిపాలెం గ్రామాలకు లైన్ల మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గృహ, వ్యవసాయ, వాణిజ్య పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని విద్యుత్ శాఖ డిఈ అశోక్ కుమార్ తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. పట్టణంలోని ప్రముఖ వైద్యశాల జానకి నర్సింగ్ హోంలోని డాక్టర్ బలరామకృష్ణ లివర్ అండ్ గ్యాస్ట్రో సెంటర్లో అరుదైన వైద్య చికిత్స జరిగింది. కొంతకాలంగా కడుపులో మంట, తిన్న వెంటనే వాంతులతో బాధపడుతున్న రాయలసీమకు చెందిన యువతి శుక్రవారం ఆసుపత్రికి రాగా వైద్య పరీక్షలు నిర్వహించారు. పేగులో సమస్య ఉన్నట్టు గుర్తించి వైద్యం చేశారు. పేగు మూసుకొని పోయి తిన్న ఆహారం లోపలికి పోకుండా చేస్తున్నట్టు గుర్తించారు. ఎంతో రిస్క్తో కూడిన ఈ వైద్యాన్ని లివర్ అండ్ గ్యాస్ట్రో వైద్య నిపుణులు డాక్టర్ బలరామకృష్ణ తేజస్వి ఎండోస్కోపీ విధానంతో వైద్యం చేశారు. పేగుకు నసోడియోడెనాల్ ట్యూబ్ బెలూన్తో మూసుకుపోయిన పేగుకు ద్వారం కల్పించారు. ఆ ట్యూబ్ ద్వారానే ఆహారం పంపుతున్నారు. దీంతో రోగి సులభంగా ఆహారం తీసుకోగలుగుతుంది. ఇలాంటి కేసులను శస్త్రచికిత్స అవసరం లేకుండా ఇప్పుడు అధునాతన పరికరాలు, వైద్య విధానంతో చికిత్స చేయడానికి వీలవుతుందని ఈ సందర్భంగా డాక్టర్ బలరామకృష్ణ తెలిపారు. ప్రస్తుతం ఆ యువతి ఎలాంటి కడుపు నొప్పి, మంట లేకుండా, వాంతులు లేకుండా మామూలు స్థితిలో ఉన్నారు. వారిని ఆదివారం డిశ్చార్జ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి రిస్క్ వైద్యం చేసిన డాక్టర్ బలరామకృష్ణ తేజస్విని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు అభినందించారు. సిరీస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.